హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో నా ప్రీవియస్ వీడియోస్ కింద వచ్చిన కమెంట్స్, కొన్ని ఈమెయిల్స్ ఏదైతే నాకు ఆస్పిరెంట్స్ చేశారో వాటన్నిటిలో నేను కొన్ని పాయింట్స్ గమనించాను. సో చాలా వీడియోస్ మనం క్వాంట్ గురించి చేసాం, బట్ స్టిల్ ఇంకా క్వాంట్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. పర్టికులర్లీ అర్థమెటిక్ టాపిక్ మీద కన్ఫ్యూజన్ ఉంది. సో కొన్ని కమెంట్స్ అయితే రావడం జరిగింది, మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయ్యారు. నేను ఇంతకుముందు షేర్ చేస్తున్నాను, అర్థమెటిక్లో మనం అంతా ఫోకస్ చేయక్కర్లేదు, మనకు వచ్చిన కొన్ని టాపిక్స్ వరకే ప్రిపేర్ అయితే సరిపోతుంది, లైక్ అవే కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని చెప్పాను. కానీ అక్కడ ఇంకా స్టిల్ ఆస్పిరెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా కొంతమంది అడిగారు, మీరు ఏం ప్రిపేర్ అవ్వారో చెప్పండి, సో దట్ మేము కూడా అవి ట్రై చేస్తాము అర్థమెటిక్లో, అవి మాకు హెల్ప్ అవుతాయని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో ఎప్పుడు నేను ఈ డేటా షేర్ చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఒకే వీడియోలో ఈ డేటా మొత్తం షేర్ చేసుకోవడం కూడా పాసిబిలిటీ అవ్వదు. అందుకని నేను ఈ పర్టికులర్ టాపిక్ అర్థమెటిక్లో నేను ప్రిపేర్ అయిన 5 టాపిక్స్, 5 బెస్ట్ టాపిక్స్ నా పరంగా, ఇట్స్ ప్యూర్లీ మై వ్యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అవి మాత్రం నేను షేర్ చేసుకుంటాను, దట్ టు టాప్ 5 టాపిక్స్. సో ఈ వీడియోస్ నేను ఇన్డెప్త్గా చేస్తాను. సో టాపిక్స్ నేను ముందు చెప్తాను, ఏమేమి టాపిక్స్ అవి. ఫస్ట్ బోర్డ్స్ మీద మనకి డెఫినెట్గా క్వశ్చన్ కనిపిస్తుంది 99%. సో బోర్డ్స్లో అర్థమెటిక్ రిలేటెడ్ ఇన్డెప్త్ నేను ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, దీని మీద కూడా మనకు క్వశ్చన్ కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ. ఏజెస్ అనేది ఖచ్చితంగా 1 మార్క్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. ఏజెస్ లేకుండా అయితే ఏ పేపర్ ఉండదు, ఏదో 1 or 2 మిస్ అవుతాయి, కానీ ఏజెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఏజెస్ ఒకటి. మెన్సురేషన్ అంటే ఇట్స్ మోస్ట్లీ రివాల్వ్ అరౌండ్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, 2D 3D అని వస్తాయి మెన్సురేషన్. అండ్ 5th టాపిక్, ఇట్ విల్ బి ఎ సీక్రెట్ సర్ప్రైజ్. సో నేను ఈ ఫైనల్ టాపిక్ అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను, బట్ ఈ 4 టాపిక్స్ అప్కమింగ్ డేస్లో మీకు వీడియోస్ రాబోతున్నాయి. ఇన్డెప్త్గా వీటి గురించి మాట్లాడతాను. నేనేం క్లాసెస్ చెప్పాను, సమ్స్ అవన్నీ మేము ప్రాక్టీస్ చేయించాను, అంత ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర లేదు. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఆ టాపిక్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంతవరకు మనం పట్టుకోవాలి, ఎంతవరకు మనం దాన్ని స్ట్రాంగ్గా రివైజ్ చేయాలి అనేది ఇన్డెప్త్గా మాట్లాడదాం. సో ఒక టాపిక్ లెవెల్ ఎప్పుడు మనం వీడియోస్ చేయలేదు. ఐ హోప్ ఇది అందరికి హెల్ప్ అవుతుందని చెప్పి వీలైనంత మందికి మీరు ఆ వీడియోస్ షేర్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదివరకే నేను మాట్లాడాను లాస్ట్ వీడియోలో కూడా, ఒక వీడియోకి ట్రాక్షన్ రాకపోతే, ఎక్కువ మంది దాన్ని చూడకపోతే, నాకు ఆ టాపిక్ మీద ఇన్డెప్త్ నేను పెట్టాలి, దాని గురించి అనాలిసిస్ చేయాలనేది మా మోటివేషన్ రాదు. ఎందుకంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది ఈ ఛానల్ గోల్. సో ఎక్కువ మందికి అది రీచ్ అవ్వట్లేదు అంటే నా ఒపీనియన్ ఏమనుకుంటున్నానంటే, మేబీ ఈ టాపిక్ అంత ఇంట్రెస్టెడ్గా లేరు ఆస్పిరెంట్స్ అని నేను అనుకుంటున్నాను. ఐ నో లైక్ కొంతమంది వెరీ ఇంట్రెస్టెడ్, చాలామంది ఫాలో అవుతుంటారు నేను చెప్పే టిప్స్ కానీ, అవన్నీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈమెయిల్స్ కూడా ఈ మధ్య నాకు రాస్తున్నారు, మనం ఎప్పుడైతే ఈమెయిల్స్ షేర్ చేసామో ఈమెయిల్స్లో కూడా మీరు షేర్ చేసుకుంటున్నారు మీ ఒపీనియన్. చాలా థ్యాంక్స్ అందరికీ. సో మోర్ స్టూడెంట్స్ కూడా మీరు షేర్ చేయండి, అందరు కలిసి మనం కొలాబరేట్ అయ్యి సక్సెస్ఫుల్ జర్నీలో మనం ఉందాం. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో ఎంతవరకే, ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసామని ఈ వీడియో చేస్తున్నాను. సో కమింగ్ డేస్లో డెఫినెట్లీ వాచ్ దోస్ అర్థమెటిక్ ఇండివిజువల్ టాపిక్ in-depth videos so that it will help you in your journey. Okay friends, so thank you for watching this video. All the best. Good night. Take care.